ఈ క్వశ్చన్ ఇచ్చాడమ్మా. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే y ఈక్వల్ mx ప్లస్ c కాబట్టి అది రాశాను. గివెన్ లైన్ ఈజ్ అని చెప్పి √3x + y + 10 = 0 అని తీసుకున్నాను. y ఒకటే కావాలి కాబట్టి నాకు మిగిలినవేమో రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే -√3x - 10 అవుతుంది. ఆ తర్వాత ఇది -√3 × x కింద రాశాను. ఇదేమో +(-10) కింద రాశాను. ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ y ఈక్వల్ mx + c అని రాశాను. వేర్ స్లోప్ m ఈక్వల్ ఏమో -√3 అవుతుంది. y ఇంటర్సెప్ట్ c ఈక్వల్ ఏమవుతుందంటే -10 అవుతుందమ్మా. ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే x/a + y/b = 1. గివెన్ లైన్ ఈజ్ అని చెప్పి అడిచింది తీసుకున్నాను నేను. ఈ x/a + y/b = 1 రావాలి కాబట్టి కాన్స్టెంట్ ఏమో రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయి -10 అయింది కాబట్టి దీన్ని -10 తో డివైడ్ చేస్తాను మొత్తం అంతా నేను. డివైడ్ చేస్తే నాకు ఇక్కడ √3x / -10 + y / -10 = -10/-10 అంటే 1 అవుతుంది. దీన్ని మళ్ళీ మనం x / -10/√3 అని రాశాను. y / -10 = 1 అని రాశాను. ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ ఏ ఫార్మ్ లో ఉంది x/a + y/b = 1 వేర్ x ఇంటర్సెప్ట్ a ఈక్వల్ ఎంత -10/√3, y ఇంటర్సెప్ట్ b ఈక్వల్ ఎంత -10 అంతే. తర్వాత c నార్మల్ ఫార్మ్. నార్మల్ ఫార్మ్ అంటే ఏంటి? x cos α + y sin α = p. మళ్ళీ గివెన్ లైన్ ఈజ్ √3x + y = 10 + 10 = 0. దీని నుండి √3x + y = -10 అవుతుంది. మైనస్ ఇక్కడ ఉండకూడదు కాబట్టి మైనస్ తో మల్టిప్లై చేస్తే మనకి √3x - y = 10 అవుతుంది. డివైడెడ్ బై square of a square plus b square equal to square of -√3 whole square plus -1 whole square that equal to √3 + 1 అంటే 4, 4 అంటే 2 on both sides. we get అప్పుడు ఏమని వస్తుందంటే -√3/2 × x plus -1/2 × y equal to 10/2 అవుతుందమ్మా. ఈ 2 ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఇది ఏమైందంటే -√3/2 × x plus -1/2 × y equal to 5. It is of the form x cos α + y sin α = p, where cos α = -√3/2, sin α = -1/2. ఇంకో విషయం, ఇలా రాయక్కలేకుండా -√3/2 -1/2 అని వచ్చింది కాబట్టి దీన్ని మనం -√3/2 -1/2 మైనస్లు పక్కన పెట్టేస్తే √3/2 1/2. కాస్ లో √3/2 అంటే యాంగిల్ ఎంత? 30 sir. 30 degrees. సైన్ లో కూడా 1/2 అంటే యాంగిల్ ఎంత? 30 degrees. రెండు కూడా ఎక్కడ నెగటివ్ అవుతాయి? థర్డ్ క్వాడ్రంట్ సార్. కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు మనం? π + 30 degrees అని రాసుకోవచ్చా? 180 + 30 degrees అని రాసుకోవచ్చా? అంటే π + π/6 అంటే మనకి ఏమని వస్తుందంటే 7π/6 వస్తుందమ్మా. అర్థమవుతుందమ్మా? కాబట్టి మీరు ఇక్కడే మార్చేసుకోవచ్చు, యాంగిల్ ఫైండ్ అవుట్ చేయక్కర్లేకుండా. అలాగైనా చేయొచ్చు, లేకపోతే ఇలాగైనా చేయొచ్చు. చూడండి ఒకసారి. sin α = 1/2 అవుతుంది. p = 5 అవుతుంది. నెక్స్ట్ tan α = sin α / cos α that equal to -1/2 / -√3/2. అయితే ఇక్కడ ఈ రెండు కూడా నెగిటివ్ అయ్యాయి కాబట్టి అది క్వాడ్రంట్ ఏమవుతుందంటే ఆల్ఫా బిలాంగ్స్ టు Q3. అది మీరు గమనించి రాసుకోవాల్సిన విషయం. అర్థమవుతుందని నేను చెప్పింది? లేదు ఇది మాకు ఇబ్బందిగా ఉందనుకుంటే, ఇలా మాకు చేయడం కష్టంగా ఉంది, కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే సింపుల్ గా ఏం చెప్తానంటే రెండిటికి కూడా సేమ్ యాంగిల్ వస్తుంది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, x * cos π + π/3. అర్థమవుతుందా మీకు? π/3 π/6 5/6 ప్లస్ y * sin π + π/6 = 5. ఇంకా దీనికన్నా ముందు ఇంకో స్టెప్ వేద్దాం అనుకుంటే ఇలా చెప్తాను చూడండి, -x * cos π/6 - y * sin
5/6 ఈక్వల్ టు 5. ఆ మైనస్ పోవడం కోసం ఏం రాసామంటే ఇలా రాసాం 5+ అని. అర్థమైందండి? Yes, Yes, sir. sir. రెండు కూడా సేమ్ రాయాలి కాబట్టి 5+ అని రాసాం. ఇప్పుడు చూడండి, x ఇంటూ cos 7π/6 ప్లస్ y ఇంటూ 7π/6 ఈక్వల్ టు 5. It is of the form x cos alpha plus y sin alpha equal to p, where alpha equal to ఎంత 7π/6, p equal to ఎంత 5. అర్థమైందా? Yes, sir. ఇది ఎందుకు రాయలేదంటే నేను నాకు యాంగిల్ వస్తుంది కాబట్టి. అంత ముందు సమయంలో యాంగిల్ వచ్చిందా మనకి? tan లో 4/3 అంటే మనకు తెలుసా? No, sir. 3/4 అంటే తెలియదు మనకి, అందువల్ల అలా రాసామాట. కానీ ఇక్కడ మనకి యాంగిల్ వస్తుంది కాబట్టి ఇలా రాయాలి. మీకు ఇచ్చే సమ్స్ కూడా యాంగిల్ వస్తాయి కాబట్టి ఈ విధంగానే రాయాలి. అర్థమవుతుందమ్మా? Yes, sir. చాలా ఇంపార్టెంట్ అమ్మా. 4th క్వశ్చన్ చూడండి ఒకసారి. 2 మార్కులు చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. బట్ ఏమంటాడంటే ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ మేడ్ బై ది స్ట్రైట్ లైన్ అంటాడు. ఇంటర్సెప్ట్ అన్న మాట వచ్చిందంటే మనం ఏ ఫామ్ లో మార్చాలి? ఇంటర్సెప్ట్ ఫామ్ లో మార్చుకోవాలి. కాబట్టి చూడండి, ఇచ్చిన లైన్ తీసుకుందాం ముందు. గివెన్ లైన్ ఈస్, వాడు ఏమంటాడంటే ఆ ఇచ్చిన లైన్ యొక్క ఇంటర్సెప్ట్స్ యొక్క ప్రొడక్ట్ దేనికి ఈక్వల్ అవుతుందట? సైన్ ఆల్ఫాకి ఈక్వల్ అయితే ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అర్థమవుతుందా? Yes, sir. గివెన్ స్ట్రైట్ లైన్ ఈస్ లేదా గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఈస్ గివెన్ స్ట్రైట్ లైన్ ఈస్ ఏమి ఇచ్చాడు వాడు? x tan alpha plus y secant alpha equal to 1. ఇప్పుడు నేను x/a plus y/b equal to 1 ఫామ్ లో రాయాలి కదా. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, మనం ఇంకేం చేయక్కర్లే. ఏం చేద్దామంటే tan alpha ని 1/cot alpha అని రాసుకోవచ్చు కాబట్టి x/cot alpha అని రాసుకోవచ్చు అండి. Yes, sir. Sir. y/secant alpha ని ఎలా రాయొచ్చు? 1/cos alpha కదా. Yes, sir. ఇప్పుడు ఏ ఫామ్ లో ఉంది ఇది? x/a plus y/b equal to 1 ఫామ్ లో లేదు కాబట్టి x ఇంటర్సెప్ట్ ఏమవుతుంది? cot alpha. y ఇంటర్సెప్ట్ ఏమవుతుంది? Yes, sir. cos alpha. Cos alpha. It is of the form x/a plus y/b equal to 1. Here x intercept a equal to cot alpha, y intercept b equal to cos alpha. అయితే వాడు ఇచ్చింది ఏంటంటే గివెన్ ప్రోడక్ట్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్? Sin alpha, Sin sir. alpha. ఈక్వల్ టు సైన్ ఆల్ఫా. దీని నుండి చూడండి, కాట్ ఆల్ఫా ఇంటూ దట్ ఈస్ కాట్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు సైన్ ఆల్ఫా. ఇప్పుడు మీరు ట్రిగ్నోమెట్రీలో నేర్చుకున్న ఫార్ములా ఇక్కడ రావచ్చు అనమాట. కాట్ ఆల్ఫాని ఎలా రాయొచ్చు? కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా అని రాసుకోవచ్చు. ఇంటూ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు సైన్ ఆల్ఫా అవుతుంది. ఈ సైన్ ఆల్ఫాని ఇలాగే ఈ కాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. ఈక్వల్ టు సైన్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? సైన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. ఇది గడప దాటించాం అనుకోండి, కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 0 అవుతుందండి. Yes, sir. Yes, sir. కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఫార్ములా ఏంటి? Cos 2 alpha. కాస్ 2 ఆల్ఫా. కాస్ 2 ఆల్ఫా ఈక్వల్ టు 0. ఏమంటే ఈ 0ని కాస్ లో రాయండి. కాస్ 2 ఆల్ఫా ఈక్వల్ టు Cos లో రాయండి. కాస్ 5/2. కాబట్టి కాస్ క్యాన్సిల్ అయిపోతే 2 ఆల్ఫా ఈక్వల్ టు ఏమైనా వస్తుంది? 5/2 అని వస్తుంది. ఆల్ఫా ఈక్వల్ టు ఏమైనా వస్తుంది? 5/4 అని వస్తుంది. ఏమండి? Yes, sir. అదండి విషయం. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. తర్వాత క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. ఒకసారి 4 మార్కులకి ఇస్తాడు, ఒకసారి ఏమో 2 మార్కులకే ఇస్తాడు. చాలా మంచి క్వశ్చన్ అది కూడా, లాజిక్ ఉన్న క్వశ్చన్. 5th క్వశ్చన్ చూడండి. బట్ ఏమంటాడు? ఫైండ్ ద సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ మేడ్ బై ది వేరియబుల్ స్ట్రైట్ లైన్ ఆన్ ది యాక్సిస్ ఆఫ్ ది కోఆర్డినేట్ ఈజ్ కాన్స్టెంట్, దెన్ ప్రూవ్ దట్ ద లైన్ ఆల్వేస్ పాసెస్ త్రూ ఏ ఫిక్స్డ్ పాయింట్ అంటాడు. ఏమండి? ఇప్పుడు చూడండి, ఇఫ్ ద సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ మేడ్ బై ది వేరియబుల్ లైన్ స్ట్రైట్ లైన్ అన్నాడు. సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ అంటున్నాడు. అంటే మనం ఏ ఫామ్ తీసుకోవాలి? Intercept forms. ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ ఏ లైన్ తీసుకోవాలి. అది నేను ద ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ అని చెప్పి x/a plus y/b ఈక్వల్ టు 1 అని తీసుకుంటాను. అది ఈక్వేషన్ 1 అంటాను. నెక్స్ట్, మరి ఇప్పుడు వాడు ఇచ్చిన కండిషన్ ఏంటి? అక్కడ సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ అంటున్నాడు.
సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ అంటే ముందు ఇంటర్సెప్ట్స్ ఏంటి ఏ కామా బి, వాటి యొక్క రెసిప్రోకల్ అంటే ఏమైనా వస్తుంది 1/a 1/b, వాటి యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవుతుందట, ఒక కాన్స్టెంట్ కి ఈక్వల్ అవుతుంది. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. అంటే రెసిప్రోకల్ కాన్స్టెంట్ ఈక్వల్ అవుతుందంటే 1/a + 1/b ఈక్వల్ కాన్స్టెంట్ ఏనండి. Yes, sir. Yes, sir. k తో డివైడ్ చేసాం అనుకోండి, ఆ k ఏమవుతుందంటే ఇలాగ ఏ పక్క వచ్చేస్తుంది అన్నమాట, b పక్కను. అప్పుడు 1/ka + 1/kb = 1 అవుతుంది. ఆ 1/ka ని 1/k/a అని రాయొచ్చు, 1/kb ని 1/k/b అని రాయొచ్చు, = 1. అప్పుడు ఈక్వేషన్ 1 ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతున్నట్టు, 1/k, 1/k అనే పాయింట్ ద్వారా పాస్ అవుతున్నట్టే కదా. Yes, sir. Yes, sir. Yes, sir. Let the equation of the straight line in intercept form is ఏంటి ఫార్ములా, x/a + y/b = 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనండి. ఇంకేం ఇచ్చారు వాడు ఇప్పుడు, సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ అంటున్నాడు. కాబట్టి ఇంటర్సెప్ట్స్ వచ్చేటప్పటికి ఏబి, వాటి యొక్క రెసిప్రోకల్స్ అంటే 1/a 1/b, వాటి యొక్క సమ్ అంటే 1/a + 1/b. అర్థమవుతుందా? ఈవెన్ సమ్ ఆఫ్ ది reciprocals of intercepts is a constant. What is matter as that is, దాని అర్థం ఏంటంటే సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ అంటే ఇంటర్సెప్ట్ ఏ అనుకుంటే దాని యొక్క రెసిప్రోకల్ 1/a అవుతుంది, బి అనుకుంటే దాని యొక్క రెసిప్రోకల్ 1/b అవుతుంది, దట్ ఈక్వల్ టు k అవుతుంది, వేర్ k is a constant అన్నమాట. కాన్స్టెంట్. ఇప్పుడు చూడండి, k తో డివైడ్ చేయండి. ఈ k ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఎలా వస్తే డివైడ్ అవుతుంది, కాబట్టి ఇలా తీసుకొచ్చి 1/ka + 1/kb = 1 ఏనా. Yes, sir. 1/ka + 1/kb = ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఎలా రాయొచ్చు అంటే 1/k/a అని రాసుకోవచ్చండి. రాయకూడదు. అలాగే 1/k/b అని రాసుకోవచ్చుగా, = 1. ఇప్పుడు మీరు ఇది ఈక్వేషన్ 2 అనండి. ఇప్పుడు 1, 2 నుంచి మీరు ఏం చెప్పొచ్చు చెప్పండి. 1, 2 గమనిస్తే మీకు ఏమనిపిస్తుంది, x ప్లేస్ లో 1/k ఉంది, y ప్లేస్ లో 1/k ఉంది. అంటే ఈ లైన్ 1/k, 1/k అనే పాయింట్ ద్వారా పాస్ అవుతున్నట్టేగా. Yes, sir. Yes, sir. ఏముంది అదే కదా. దెన్ ప్రూవ్ దట్ ద లైన్ ఆల్వేస్ పాసెస్ త్రూ ఏ ఫిక్స్డ్ పాయింట్ అన్నాడు. ఆ ఫిక్స్డ్ పాయింట్ ఏంటంటే 1/k, 1/k ఫ్రమ్ 1 and 2. The variable straight line, the variable straight line 1 passes through the point, passes through the fixed point. ఏంటి ఆ ఫిక్స్డ్ పాయింట్ 1/k, 1/k. చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత 4 మార్క్స్ ఇంపార్టెంట్, తర్వాత 4 మార్క్స్ ఇంపార్టెంట్. అది 6th క్వశ్చన్ 7th క్వశ్చన్ కూడా 4 మార్క్స్ ఇంపార్టెంట్. చాలా చూసుకోండి. 6th క్వశ్చన్ ఏంటో చెప్పండి. ఏమన్నాడు వాడు, L line L has intercepts A and B on the axis of coordinates when the axes are rotated through a given angle, keeping the origin fixed. The same line L has intercepts P and Q on both on the coordinate axis. Then prove that 1/a² + 1/b² = 1/p² + 1/q² అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. వాడి బాధ అంతా ఏంటంటే L అనే లైన్ ఏంటంటే x యాక్సిస్ నేమో a దగ్గర, y యాక్సిస్ నేమో b దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందట, స్మాల్ b దగ్గర. ఏమండి, అలాగే ఇప్పుడు అదే లైన్ ని మనం ఏం చేస్తాం, అది యాక్సిస్ ని కొంత యాంగిల్ తో రొటేట్ చేసాం అనుకోండి. అంటే చూడండి, ఇదిగోండి డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ముందు x యాక్సిస్, y యాక్సిస్, ఇది y, ఇది x. ఏమండి, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక లైను అలా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ యాక్సిస్ ని కొంత యాంగిల్ తో రొటేట్ చేస్తున్నాను. చేస్తే అప్పుడు ఇది ఎలా మారుతుందంటే ఈ విధంగా మారుతుందండి.
మీకు అర్థమైందండి? ఎస్ సార్. Yes, sir. అయితే మరి ఇక్కడ ఇది ఇంటర్సెక్ట్ చేయాలి కదా లైన్. కాబట్టి మనం కొద్దిగా క్రాస్‌గా తీసుకుందాం. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఇప్పుడు ఈసారి దీన్ని మనం సమ్ యాంగిల్‌తో రొటేట్ చేస్తే ఇలా మారింది. ఇప్పుడు ఒక లైను ఇలా అయ్యో! అవ్వలేదు. మళ్ళీ వేస్తానండి ఇది. Yes, sir. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ x యాక్సిస్, y యాక్సిస్ అనేది ఒరిజినల్ యాక్సిస్. ఇది న్యూ యాక్సిస్ x డాష్ y డాష్ అనేది. అర్థమవుతుందమ్మా? ఒక నిమిషం. Yes. చూడమ్మా. ఇప్పుడు ఈ ఒరిజినల్ యాక్సిస్ పరంగా చూస్తే ఈ లైన్ యొక్క ఇంటర్సెప్ట్ ఏంటి? AB. అవునా? Yes, sir. B 0, B. అంటే ఈ డిస్టెన్స్ వచ్చేటప్పటికి స్మాల్ ఏ అవుతుంది. ఈ డిస్టెన్స్ వచ్చేటప్పటికి స్మాల్ బి అవుతుంది. అంతేగా? అదే Yes. న్యూ యాక్సిస్ అంటే సమ్ యాంగిల్ తో మనం ఈ కోఆర్డినేట్ యాక్సిస్ ని రొటేట్ చేసాం అనుకోండి. అప్పుడు ఈ ఇంటర్సెప్ట్ వచ్చేటప్పటికి ఏమని చెప్పాడు వాడు? PQ అన్నాడుగా. Yes, sir. Yes, sir. అంటే అక్కడ x ఇంటర్సెప్ట్ ఏమవుతుంది? P అవుతుంది ఈ డిస్టెన్స్. అలాగే y ఇంటర్సెప్ట్ ఏమవుతుంది? Q అవుతుంది ఈ డిస్టెన్స్. అర్థమవుతుందమ్మా? Yes, sir. ఇప్పుడు చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే x ఇంటర్సెప్ట్ A, y ఇంటర్సెప్ట్ B అయినప్పుడు ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ ఏమవుతుంది? x/a + y/b = 1 సార్. అవునా? ఇప్పుడు దాన్ని మనం జనరల్ ఫామ్ లో మారుస్తాం. మార్చి అప్పుడు దానికి ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు x ఇంటర్సెప్ట్ స్మాల్ p, y ఇంటర్సెప్ట్ స్మాల్ q అయినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఏమవుతుంది? X/p plus y/q is equals to 1. x/p + y/q = 1. వెరీ గుడ్. దాన్ని కూడా జనరల్ ఫామ్ లో మార్చుకుని ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. అలా ఫైండ్ అవుట్ చేస్తే వచ్చే డిస్టెన్సెస్ మరి ఈక్వల్ అవ్వాలిగా? Yes, sir. ఎందుకు ఈక్వల్ అవ్వాలి అంటే సేమ్ లైన్, సేమ్ కోఆర్డినేట్ యాక్సిస్. కాకపోతే ఇక్కడ ఏం మారుతుందంటే ఇంటర్సెప్ట్స్ మాత్రం మారుతున్నాయి. అంతేగా? Yes, sir. ఎస్ సార్. కాబట్టి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి ఆ రెండింటి యొక్క డిస్టెన్స్ ఈక్వేట్ చేసుకుని సింప్లిఫై చేసుకుని మనకు కావాల్సిన కండిషన్ వచ్చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది 4 మార్క్స్. చూడండి. ఇది L అనే లైన్ అనుకుంటాను నేను. లెట్ L be the line making intercepts A, B on x axis and y axis respectively. Intercepts తర్వాత గ్యాప్ ఇచ్చుకోండి. Then the equation of the line is ఏమవుతుంది? x/a + y/b = 1 అవుతుంది. అండి నెక్స్ట్ దీని నుండి జనరల్ ఫామ్ లో మార్చాలి కాబట్టి LCM ఎంత అవుతుంది? AB అవుతుంది. ఇది ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే bx + ay అవుతుంది = 1 అవుతుంది. దీని నుండి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే bx + ay AB అవుతుంది. ABని గడదాడిస్తే మనం bx + ay - AB = 0 అవుతుంది. మీకు ఆల్రెడీ ఒక ఫార్ములా చెప్పాను. ఆరిజిన్ నుంచి ax + by + c = 0 లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏమవుతుంది? mod c/√a² + b² సార్. వెరీ గుడ్. mod c/√a² + b². కాబట్టి ఇక్కడ mod c అంటే ఎంత ఉంది? ఇక్కడ -ab ఉంది. /√a² + b² అంటే b² + a² వస్తుంది. అర్థమవుతుందండి? ఎస్ సార్. Yes, sir. వనండి. The perpendicular distance
the perpendicular distance from origin to the line, one is d equal to ఏమవుతుందంటే mod minus ab by b square plus a square అవుతుంది. ఫార్ములా ఏంటంటే మనకి తెలుసు కదా, ఈ మైనస్ కాస్త ఏమైపోతుంది ప్లస్ అయిపోతుంది, ab by square root of a square plus b square అని రాసిస్తాను నేను. ఏమండి నెక్స్ట్ ఇదేదో d1 అనుకోండి, లేకపోతే d1 d2 ఈక్వల్ అని చెప్పి రాద్దాం. తర్వాత if axes are rotated, if coordinate axes are rotated through a given angle, అది ఏమన్నాడు క్వశ్చన్ ఏమన్నాడమ్మా, when the axes are rotated, తర్వాత ఏమి ఇచ్చాడు మ్యాటర్, keeping the Rotated origin within the same triangle. line, L has intercepts P and Q on the transformed axis, sir. ఆర్జిన్ ఫిక్స్ చేసి ఈ యాక్సిస్ రొటేట్ చేయమన్నాడు. ఇఫ్ కోఆర్డినేట్ యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఏ గివెన్ యాంగిల్, then the line L making intercepts P comma Q on the new coordinate axis. Then the equation of the line is x by p plus y by q equal to 1 అండి. దీని మళ్ళీ జనరల్ ఫార్మ్ మారిస్తే pq LCM అవుతుంది, qx plus py equal to pq అవుతుంది అన్నమాట. చూడండి దీని LCM ఫైండ్ అవుట్ చేస్తే pq అవుతుంది, ఇదేమో qx plus py ఈక్వల్ టు 1 అవుతుంది. దీని వల్ల మనం ఏం చేయొచ్చు అంటే qx plus py ఈక్వల్ టు pq. మళ్ళీ దీన్ని మనం qx plus py minus pq ఈక్వల్ టు 0 అనుకోండి. The perpendicular distance from origin to line 2 is d2 equal to ఏమని వస్తుంది, mod minus pq by square root of q square plus p square అని వస్తుందండి. అవునా, అంటే ఇది మాడ్ ఉంది కాబట్టి మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది, pq by square root of p square plus q square అని రాస్తాను ఆర్డర్ ప్రకారం. Since the distances are equal, that is d1 equal to d2, that implies mod లేదంటే ab by root a square plus b square equal to pq by root p square plus q square. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు ఈసారి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమైనా వస్తుంది మనకి అక్కడ, AB whole square by A square plus B square equals to PQ whole square by P బోత్ square సైడ్ plus చేసుకోండి. అలాగైనా చేసుకోవచ్చు, లేదంటే ముందు రివర్స్ చేసుకుని తర్వాత స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకున్నా పర్వాలేదు, ఎలాగైనా పర్వాలేదండి. అంటే ఇది ఏమవుతుందంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ బై root method, sir. ఈక్వల్ టు అమ్మాయి P square plus Q square को root method, sir. 5 step లో. వెరీ గుడ్.
ఇదేమవుతుందంటే పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ బై పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఇది రివర్స్ చేసాం అనుకోండి, అది కూడా రివర్స్ అవుతుంది కదా. కాబట్టి లేదంటే ముందే రివర్స్ చేసుకుని తర్వాత స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసుకోండి, ఎలాగైనా పర్వాలేదు. ఇప్పుడు ఏమవుతుంది, రివర్స్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ బై పీ స్క్వేర్ క్యూ స్క్వేర్. సపరేట్ చేయండి. సపరేట్ చేస్తే ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ బై పీ స్క్వేర్ క్యూ స్క్వేర్. క్యూ స్క్వేర్ క్యూ స్క్వేర్, పీ స్క్వేర్ బి స్క్వేర్, బి స్క్వేర్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ఏ స్క్వేర్. ఒక ఆర్డర్లో రాసాం అనుకోండి, 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్ ఈక్వల్ టు 1/p స్క్వేర్ ప్లస్ 1/q స్క్వేర్. అదే కదా వాడు ప్రూవ్ చేయమంది. Yes, sir. అంతే, చాలా ఇంపార్టెంట్ సమ్. తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏమన్నాడు, ట్రాన్స్ఫార్మ్ ది ఈక్వేషన్ ఇంటూ ది నార్మల్ ఫామ్ అంటున్నాడు. నార్మల్ ఫామ్ అంటే ముందు జనరల్ ఫామ్ లో మార్చుకుని ఆ తర్వాత మనం స్క్వేర్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తో డివైడ్ చేసుకోవాలి. If p is the perpendicular distance from the straight line, perpendicular distance of the straight line from the origin అంటున్నాడు. అంటే మనకి ఇటువైపు ఈక్వల్ టు అని చెప్పి వస్తుంది చూసారా, ఈక్వల్ టు కి రైట్ సైడ్ ఉన్నది ఏమవుతుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజినే కదా. Yes, sir. ఆరిజిన్ టు ది లైన్ కదా, ఆ డిస్టెన్స్ తీసుకుంటాం. అయితే వాడు ఏమంటాడంటే 1/b స్క్వేర్ ఈక్వల్ టు 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్ అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. చూద్దాం, చూడండి. గివెన్ లైన్ ఈస్, ముందు నార్మల్ ఫామ్ లో మార్చాలమ్మా, క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. గివెన్ లైన్ ఈస్ ఏమని ఇచ్చాడు, x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. మళ్ళీ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. ఏబి ఇదేమవుతుంది, bx ప్లస్ ay. ఇది అర్థమవుతుందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి మీకు అమ్మాయి. ఇలా రాయడం అర్థమవుతుంది. అయితే ఇంకో స్టెప్ ఏమైనా వేయినా, ఇలా వెళ్ళింది అలా వెళ్ళింది నేను చెప్పాలి మీకు, అక్కర్లేదు కదా. అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది సార్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే bx ప్లస్ ay ఈక్వల్ టు ఏబి అవుతుంది. ఇది పాజిటివ్ ఉంది కాబట్టి నాకు ఇబ్బంది లేదు. మరి నేను నా నార్మల్ ఫామ్ లో మార్చాలంటే నేను ఏం చేయాలి, బోత్ సైడ్స్ నువ్వు రూట్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ తో డివైడ్ చేయాలి, అవునా. Yes, sir. డివైడెడ్ బై రూట్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్. ఇప్పుడు ఏమవుతుందంటే రూట్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అన్న ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్న ఒకటే కాబట్టి బి బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ వై ఈక్వల్ టు ఏబి బై రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఏమండి, ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్, అదే ఫామ్ లో ఉంది, ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్. ఫార్మ్ ఏంటి ఫార్మ్ అది, ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి అండి. ఏమండి, వేర్ p equal to the perpendicular distance from origin to the line. అంతేగా. Yes, sir. అంటే ఇక్కడ p వాల్యూ ఏమవుతుంది, ఇదేగా. ఇక్కడ వేరు కాస్ ఆల్ఫా కూడా రాయండి. కాస్ ఆల్ఫా ఈక్వల్ టు b by root a square plus b square. Sin alpha equal to a by root a square plus b square. p equal to ab by root a square plus, ఇది ఇంకా ఇది రాయకండి, ఇక్కడ p equal to అని చెప్పి రాసుకోండి, ab by root a square plus b square. ఏమండి, ఈసారి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే p స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, a స్క్వేర్ b స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. 1/b స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది, రివర్స్ అవుతుందా ఫ్రాక్షన్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ అవుతుంది. దీని నుండి మళ్ళీ సపరేట్ చేయండి. 1/p స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్. బి స్క్వేర్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమైనా వస్తుంది ఆన్సర్, 1/p స్క్వేర్ ఈక్వల్ టు, దట్ ఇంప్లైస్ 1/p స్క్వేర్ ఈక్వల్ టు 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్ కదండి. Yes, sir. అంతేనండి, అదే కదండి వాడు ప్రూవ్ చేయమన్నది.
చూసుకోండి. Yes, sir. Yes, sir. తర్వాత క్వశ్చన్ ఏమంటాడు చూడండి, అది ఏం చేయాలో చెప్పండి మీరు. సార్ స్క్రీన్ థర్డ్ రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్. సార్ వాళ్ళు జస్ట్ ఆర్ వాల్యూ ఇచ్చారు కదా సార్, పాజిటివ్ అని నెగిటివ్ మనకి ఎలా తెలుస్తుంది సార్? అంటే Positive. Yes, 4 sir. యూనిట్స్ డిస్టెన్స్ లో ఉండే పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు ఒక లైన్ ఇలా ఉందండి, ఇక్కడ ఏదో ఏ అనే పాయింట్ ఉందండి. ఇప్పుడు ఇక్కడ ఏ అనే పాయింట్ ఇక్కడ ఉన్నప్పుడు 4 యూనిట్స్ డిస్టెన్స్ అంటే దీనికి అప్వర్డ్ అవ్వచ్చు లేదా బ్యాక్వర్డ్ కూడా అవ్వచ్చు కదా. ఎస్ సార్. మరి అందుకని ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవడం. అప్వర్డ్ అయితే ప్లస్, బ్యాక్వర్డ్ అయితే మైనస్. అర్థమైందా? ఎస్ సార్. గివెన్ ఏ x1, y1 ఈక్వల్ టు -2, 1 అండి. ఏమండి నెక్స్ట్ θ ఈక్వల్ టు 30 degrees అండి. θ ఈక్వల్ టు 30 degrees and r ఈక్వల్ టు 4 units. 4 units. Let x, y be the point whose distance from A, which is at a distance of 4 units from A, whose distance from A is 4 units. Then by parametric equations, x, y equal to ఏమవుతాయి? x1 plus or minus r cos theta, y1 plus or minus r sin theta అవుతుంది. దట్ ఈక్వల్ టు x1 అంటే -2, 1 కదా, కాబట్టి x1 y1 అది ఆల్రెడీ రాసాం. -2 plus or minus 4 into cos 30 degrees, అలాగే 1 plus or minus 4 into sin 30 degrees అండి. దట్ ఈక్వల్ టు -2 plus or minus 4 into cos 30 ఎంత? √3/2. 1 plus or minus 4 into sin 30 ఎంత? 1/2. 1/2 సార్. 2 ఇందులో 2 టైమ్స్. అంటే ఇప్పుడు -2 plus or minus 2√3, 1 plus or minus 2 అవుతుంది. ఏమండి? అంటే ఇప్పుడు therefore the points are P equal to -2 plus 2√3, 1 plus 2, that equal to -2 plus 2√3, 3 అవుతుంది. Q equal to -2 minus 2√3, 1 minus 2, that equal to -2 minus 2√3, -1 అవుతుంది. అర్థమైందమ్మా? ఇచ్చడమే. ఏమండి? నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూసి ఏం చేయాలో చెప్పండి. ఇది లైన్ ఈక్వేషన్ ఇచ్చారు సార్, డిస్టెన్స్ ఇచ్చేసి పాయింట్ ఇచ్చారు సార్. ఆ లైన్ ఈక్వేషన్ మీద పడే పాయింట్స్ ఫైండ్ అవుతున్నారు సార్. మరి అంటే సేమ్ మోడల్ అయినా ఇది కూడా? అవునా? యాంగిల్ లేదు. చూడండి ఒకసారి, ఇక్కడ వాడు ఇచ్చిన లైన్ నుంచి నేను స్లోప్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? పాయింట్ ఇచ్చారు కదా సార్, దాంట్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా సార్ స్లోప్. పాయింట్ నుంచి స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఓకే సార్. ఆడు ఇచ్చిన లైన్ నుంచి స్లోప్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, tan θ వస్తుంది. దాని నుండి sin θ cos θ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, అదో పద్ధతి. లేదు అనుకుంటే పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేసుకుని r ని r కింద తీసుకుందాం. r కింద తీసుకుంటే అప్పుడు ఏమని వస్తుందంటే మనకి x1 అంటే 3 plus r cos θ, అలాగే 2 plus r sin θ. అంటే r అంటే 5 అని ఇచ్చాడు గాడు, కాబట్టి 3 plus 5 cos θ, 2 plus 5 sin θ. మరి పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఆ లైన్ మీద ఉండాలిగా. Yes, sir. ఎందుకంటే మనకు కావాల్సిన పాయింట్ దేని మీద ఉంది? ఆ లైన్ మీద ఉంది. కాబట్టి ఆ పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు θ వాల్యూ వచ్చేస్తుంది కదండి.
Yes, sir. Yes, sir. వాడు అడిగింది థీటా అడిగారా పాయింట్ అడిగాడా? Point. Yes, sir. పాయింట్ లో ఫైండ్ అవుట్ చేయండి ఏమండి చూడండి. రెండో సొల్యూషన్ లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్. Given line is 3x minus 4y minus 1 equal to 0. ఏమండి దీని నుండి స్లోప్ m ఈక్వల్ టు ఎంత వస్తుంది? -3/-4 దట్ ఈక్వల్ టు 3/4 అని వస్తుంది. అంటే tan θ ఈక్వల్ టు 3/4 కదండి. నెక్స్ట్ మరి tan పాజిటివ్ అయిందంటే అయితే థర్డ్ క్వాడ్రంట్ అవ్వాలి లేదా ఫస్ట్ క్వాడ్రంట్ అవ్వాలి, అంతేగా? Yes, sir. కానీ ఇక్కడ లైన్ అనేది యాంగిల్ చెప్పేటప్పుడు, లైన్ గురించి మాట్లాడేటప్పుడు మీరు ఎప్పుడు కూడా అయితే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లేదా నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అవ్వాలి. అంటే మాక్సిమం అది ఎక్కడ వరకు వెళ్ళొచ్చు? సెకండ్ క్వాడ్రంట్ వరకే కదా వెళ్ళొచ్చు. మీకు అర్థమైందండి? ఇప్పుడు కోఆర్డినేట్ యాక్సిస్ ఎలా తీసుకున్నాం, అయితే లైన్ నేను ఎలా తీసుకుంటాను, ఇలా తీసుకుంటాను, లేదంటే ఎలా తీసుకుంటాను, ఇలా తీసుకుంటాను. అయితే ఇప్పుడు ఈ లైన్ ఏం చేస్తుంది? అయితే ఫస్ట్ క్వాడ్రంట్ లో యాంగిల్ చేస్తుంది లేదా సెకండ్ క్వాడ్రంట్ లో యాంగిల్ చేస్తుంది, అవునా? అయితే 90 అవ్వచ్చు, 90 లోపు అవ్వచ్చు, 90 అవ్వచ్చు, లేదా 90 కన్నా ఎక్కువ అంటే 180 అవ్వచ్చు, 180 లోపు అవ్వచ్చు. అంతేదాన్ని 180 దాటిపోద్దా? దాటదండి. ఇంకోటి నెగిటివ్ వచ్చింది అనుకోండి, సెకండ్ క్వాడ్రంట్ తీసుకుంటారు tan. కానీ ఇక్కడ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ లో కింద తీసుకుంటాం అన్నమాట యాంగిల్. అర్థమవుతుందమ్మా? Yes, sir. కాబట్టి దీని నుండి sin θ ఈక్వల్ ఎంత అవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి, థీటా తీసుకోండి. ఇదేమో 3/4 అంటే 3, 4, 5 మీకు తెలిస్తే డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. sin θ ఈక్వల్ ఏమని వస్తుంది? 3/5. cos θ ఈక్వల్ ఏమని వస్తుంది? 4/5. ఏమండి ఇప్పుడు వాడు ఇచ్చింది ఇంకేం ఇచ్చాడో చూద్దాం. వాడు ఇంకేం ఇచ్చాడు? r ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు, పాయింట్ ఏమో x1, y1 ఇచ్చాడు. గివెన్ x1, y1 ఈక్వల్ టు 3, 2 అని ఇచ్చాడు అండ్ r ఈక్వల్ టు 5 యూనిట్స్ అని చెప్పి ఇచ్చాడు. ఏమండి ఇప్పుడు లెట్ px, y లేదా x, y ఇది point which are at a distance of 5 units from ఎక్కడికి 5 units from 3, 2 కదా. Yes, sir. on the line, on the given line అన్నా సరిపోద్ది. on the given line ఎప్పుడైతే అయిందో నెక్స్ట్ దెన్ the coordinates of the point are ఏమవుతాయి? x, y ఈక్వల్ టు పారామెట్రిక్ ఈక్వేషన్ ప్రకారం x1 ప్లస్ ఆర్ మైనస్ r cos θ, y1 ప్లస్ ఆర్ మైనస్ r sin θ అవుతుంది. అంటే x1 ప్లస్ ఆర్ మైనస్ r cos θ అంటే 3 ప్లస్ ఆర్ మైనస్ r అంటే ఎంత? 5 ఇంటూ cos θ అంటే ఎంత? 4/5. అలాగే y1 అంటే 2 ప్లస్ ఆర్ మైనస్ 5 ఇంటూ sin θ అంటే 3/5. 5, 5 క్యాన్సిల్, 5, 5 క్యాన్సిల్. 3 ప్లస్ ఆర్ మైనస్ 4, 2 ప్లస్ ఆర్ మైనస్ 3. therefore the points are, అదే పాజిటివ్ డైరెక్షన్ అన్నాడు అనుకోండి ప్లస్ ఆర్ ఒకటే తీసుకుంటాం, నెగిటివ్ డైరెక్షన్ అన్నాడు అనుకోండి మైనస్ ఆర్ ఒకటే తీసుకుంటాం. అర్థమవుతుందమ్మా? Yes, sir. p ఈక్వల్ టు 3 + 4, 2 + 3 దట్ ఈక్వల్ టు 7, 5. q ఈక్వల్ టు 3 - 4, 2 - 3 దట్ ఈక్వల్ టు -1, -1. వచ్చినాయండి ఆన్సర్లు? మా Yes, sir. Yes. మిత్రమమ్మ ముందు ఏం చేద్దామంటే నేను ఇక్కడ
గివెన్ థీటా ఈక్వల్ టు π/3 అంటాను. దాని నుండి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాను నేను. ఏమండి? తర్వాత y ఇంటర్సెప్ట్ ఏమో c అనుకుంటాను నేను. ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ తీసుకుంటాను నేను. చూడండి, గివెన్ థీటా ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? π/3 ఇచ్చాడుగా. Yes, sir. స్లోప్ m ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది? tan θ. దట్ ఈక్వల్ టు tan π/3 అవుతుంది. tan 60 ఎంత? √3 అవుతుంది. లెట్ y ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు c అనుకుంటాను నేను. ఏమండి? చూడండి, ఇప్పుడు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ తీసుకుంటాను నేను. ద స్లోప్ Yes, sir. Y equal to mx plus c. ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ y ఈక్వల్ టు mx ప్లస్ c. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే y ఈక్వల్ టు mx అంటే √3x ప్లస్ c అంటే నాకు తెలియదు కాబట్టి ca. దీన్ని ఇలా గడ దాటించండి. √3x ప్లస్ √3x మైనస్ y ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది లైన్ కదా, ఇది లైనేనా? ఈ లైన్ కి Yes, sir. ఆరిజిన్ నుంచి Yes, sir. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 4, sir. 4, sir. మీకు అర్థమైందా మీకు ఇప్పుడు? Yes, sir. Yes, sir. ఈవెన్ Mod. the perpendicular distance from the origin to the line 1 ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 4 యూనిట్స్ అని ఇచ్చాడు. మరి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసిన ఫార్ములా ఏం చెప్పాను? mod c బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అని చెప్పాను, గుర్తుందా? అంటే mod c అంటే mod c స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే a అంటే ఎంత? √3 హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే ఎంత? -1 హోల్ స్క్వేర్. దట్ ఈక్వల్ టు 4 అవుతుంది. అంటే mod c బై ఇదేమవుతుంది మరి? రూట్ 10. 2, sir. 2 outs. వేరే రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 + 1 అవుతుందమ్మా గాయత్రి. Sir. Yes, sir. 3 Ah. square అనుకున్నాను sir. రూట్ చూసుకోలేదు. √4 అంటే 2 అవుతుందమ్మా ఇది. దట్ ఈక్వల్ టు 4. అంటే mod c ఈక్వల్ టు ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఈ mod తీసేస్తే ఏమవుతుంది? Plus or minus c. కానీ వాడు y ఇంటర్సెప్ట్ ఏమన్నాడు? ప్లస్ అన్నాడా? అదే పాజిటివ్ అన్నాడు, నెగిటివ్ అన్నాడు? చూడండి. Positive అన్నాడు, sir. కాబట్టి c ఈక్వల్ టు 8 సిన్స్ c గ్రేటర్ దెన్ 0. ఏమండి? therefore from 1 the equation of the required line is ఏమని వస్తుంది? √3x మైనస్ y ప్లస్ 8 ఈక్వల్ టు 0. అర్థమైందమ్మా? Yes, sir. ఇది మెథడ్ 1.